Hello everyone, welcome back to our channel SS Sudha's Tennis Vlogs. After long break నేను అయితే వీడియో స్టాప్ చేసేసాను కదండి. ఒక ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నాను, అందుకని అయితే వీడియోస్ అనేవి తీయలేదు. సో ఇలాగ మధ్యలో స్టాప్ అయ్యడం వలన ఏమైందంటే ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే నాకు వ్యూస్ అనేవి చాలా తక్కువ వస్తున్నాయి. ఎవరైనా అలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అయితే స్టాప్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే నేనైతే ఊరొచ్చాను, చూసారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో కదా. సో కాలువ, ఆ పక్కన గోదావరి ఉంటాయి, ఇవన్నీ కూడా కొబ్బరి తోటలు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి సెకనేటిపల్లి, కోనసీమ జిల్లా. నా స్టడీస్ అన్నీ కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. చాలా బాగుంటుంది అసలు ఈ ఊరైతే. అందరూ కూడా ఎక్కడెక్కడో వేరే కంట్రీస్కి వెళ్తారు, కానీ ఇక్కడ ఉన్నంత పీస్ ఇక్కడ ఇంకెక్కడైతే ఉండదో అంత పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చాలా క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది. అండ్ కొంతమంది అయితే దీన్ని మినీ ఊటీ అని కూడా అంటారు. ఇక్కడ అంతా కాలువ ఉండడం వలన చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ కూడా. అండ్ సో చూసారు కదండి, నేనైతే ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. కాబట్టి నాకు కంపల్సరీ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. మీరైతే నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు చెప్పండి. నా వీడియోస్ వల్ల అయితే మీకు కంపల్సరీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మా సిస్టర్ వచ్చి ప్రకృతి వ్యవసాయంలో అయితే రీసెంట్గా జాయిన్ అయ్యింది. వాళ్ళైతే ఇక్కడ ఏ కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా అయితే వెజిటేబుల్స్ అనేవి పండిస్తున్నారు. వాటిని మార్కెటింగ్ మండే కానీ ట్యూస్డే కానీ మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత కంపల్సరీ చాలామంది కూడా ఫుడ్ మీద చాలా కేర్ తీసుకుంటున్నారు. చూడండి, జస్ట్ సింపుల్గా అలా పెట్టినా కూడా చాలామంది కొంటున్నారు. ఎందుకంటే అవి నేచురల్గా ఉన్నవని కొంటున్నారు. కిందకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ ఒక చిన్న బ్యానర్ అయితే కట్టుకున్నారు, వ్యవసాయ శాఖ రైతు సాధికార సంఘం. సో ఇది గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇలా చేయమని డైరెక్ట్గా వాళ్ళు ఓన్గా రైతులు ఎవరికైతే ప్లేస్ ఉందో వాళ్ళే పండించుకుని డైరెక్ట్గా వినియోగదారులకి అమ్మడం అనమాట. ఇంకా మధ్యవర్తులు ఎవరు ఉండరు, ఏ మందులు ఏమి యూజ్ చేయకుండా అయితే పండిస్తున్నారు. ఇక్కడ ఏం పెట్టారో చూద్దాము. గోంగూర, మామిడికాయలు, అండ్ ఇది వచ్చి తోటకూర కట్ట 20 అంట. ములంకాయ, తోటకూర కాడలు కూడా. నేను కూడా మ్యాంగోస్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను మా ఇంటికి. పప్పు, మామిడికాయ కానీ అలాగే ఫిష్లో మ్యాంగో వేసినా చాలా బాగుంటుంది కదా టేస్ట్. కాబట్టి నేనైతే ఒక 2 మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాను. ఒక మ్యాంగో వచ్చేసి 10 రూపీస్ అంట. అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.